మన తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంది. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు ఒంటి మీద కనపడాలి. నిజానికి సినిమా అనేది కల్పితమే కావచ్చు, సినిమాని సినిమాలాగే చూడాలి, సీరియస్గా తీసుకోకూడదు. కానీ లక్కీ భాస్కర్లో చూపించిన హీరో క్యారెక్టర్ మాత్రం మనలాంటి మిడిల్ క్లాస్ జనాలందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే కోరిక అయితే ఉంది. అందులో తప్పు లేదు. సినిమా కాబట్టి హీరో ఎంచుకున్న దారి తప్పు కావచ్చు, కానీ ఆ స్పిరిట్, దాన్ని మాత్రం తప్పు అని అనలేం. సైకాలజీ ఆఫ్ మనీని అర్థం చేసుకుంటే మన జీవితంలో డబ్బు వల్ల వచ్చే సుఖాల్ని, అలాగే అదే డబ్బు తీసుకొచ్చే సమస్యల్ని, రెండింటిని ఈక్వల్గా కాన్ఫిడెంట్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. మార్గన్ హౌసెల్ రాసిన సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలో కొన్ని పాయింట్స్ మనీ మీద మనకుండే భయాల్ని, కన్ఫ్యూజన్స్ని పోగొట్టి ఒక మంచి క్లారిటీ ఇస్తుంది. సో డబ్బు మరియు రెస్పెక్ట్ కావాలంటే లక్, అదృష్టం ఉండాలా, లేకపోతే స్ట్రాటజీతో, మైండ్ సెట్తో కూడా ధనాన్ని సంపాదించవచ్చా అనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా రూమ్ ఫర్ ఎర్రర్. ప్లాన్ ప్రకారం అనుకున్నట్టు అన్నీ జరగవు. సో సేఫ్టీ కోసం రాబోయే ఫెయిల్యూర్స్కి ముందే మనం సిద్ధంగా ఉండాలి. దీన్నే రైటర్ మార్గన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు ప్లాన్ ఆన్ యువర్ ప్లాన్, నాట్ గోయింగ్ అకార్డింగ్ టు ప్లాన్. ఇది చాలా బేసిక్ సేఫ్టీ ప్రికాషన్. మనీ మ్యాటర్స్లోనే కాదు, మన జీవితంలో మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈ రూమ్ ఫర్ ఎర్రర్ అనే టెక్నిక్ నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. కానీ చాలామంది దీన్నే చాలా తేలిగ్గా కూడా తీసుకుంటారు. ఈ సినిమాలో ఒక గొప్ప డైలాగ్ ఉంది. జోదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎప్పుడు ఆపావన్నది ముఖ్యం. ఉదాహరణకి స్టాక్ మార్కెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొంతమంది అనలిస్టులు ఒక ఫిక్స్డ్ ప్రైస్ నుండి టార్గెట్ పెట్టి అది రీచ్ అయ్యాక అమ్మడమో లేదా కొనడమో చేస్తారు. అలాగే 10% పెరుగుద్ది, 20% పెరుగుద్దని కాన్ఫిడెంట్గా ప్రిడిక్షన్స్ చేస్తారు. కానీ ఖచ్చితంగా ఇలాగే జరుగుద్దని వాళ్ళు చెప్పలేరు, ఎవరో చెప్పలేరు. మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకోవాలి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మీరే తెలుసుకోవాలి. కానీ ఇలా ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళ మాట వినరు. మీకు ఎంత వస్తుందో అంత వస్తుందని చెప్తే వాళ్ళ మాట డెఫినెట్గా వింటారు. అదే ఈ సైకాలజీ ఆఫ్ మనీ అనే పుస్తకంలో రైటర్ మార్గన్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. బిల్ గేట్స్ అండ్ వారెన్ బఫెట్ ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీని ఎంత సీరియస్గా తీసుకున్నారనేది ఇక్కడ వివరించారు. మైక్రోసాఫ్ట్ ఒక చిన్న కంపెనీగా ఉన్నప్పుడు, లాభం ఏమీ లేనప్పుడు బిల్ గేట్స్ ఒక సంవత్సరం పాటు తన స్టాఫ్ జీతాలకి సరిపడా డబ్బులు దాచిపెట్టాడంట. అలాగే వారెన్ బఫెట్ కూడా తన షేర్ హోల్డర్స్ మీటింగ్స్లో లాభాల కంటే కూడా ముందు బర్క్షైర్ కంపెనీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉందని భరోసా ఇచ్చి మొదలు పెట్టేవాడంట. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. యూ హ్యావ్ టు సర్వైవ్ టు సక్సీడ్. మీరు, మీ కుటుంబం బాగుండాలంటే మీ ఆరోగ్యం చాలా ముఖ్యం, దాన్ని పక్కన పెట్టొద్దు. ఇప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, సేవింగ్స్, షేర్లు, బిజినెస్లు వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇదంతా మంచిదే. కానీ ఒక్క జబ్బు వచ్చిందనుకోండి, మొత్తం డబ్బు అంతా కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. అందుకే సేఫ్టీ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఇది మీ కుటుంబానికి రక్షణ లాంటిది. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీ సేవింగ్స్ని కాపాడుతుంది. ఇన్సూరెన్స్కి పెద్దగా డబ్బులు కట్టాల్సిన పని కూడా లేదు. నెలకి 300 లేదా 400తోనే ₹1 కోటి కవరేజ్ని మీరు పొందవచ్చు. ప్రెగ్నెన్సీ కవర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. కేవలం 3 నెలలు వెయిట్ చేస్తే చాలు. మీరు 6 నెలల ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా ఈ ప్లాన్ మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే 25% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. అడ్వైజర్లు వీడియో కాల్లో అన్నీ క్లియర్గా చెప్తారు. ఆఫ్లైన్ అయితే ఇంటికి వచ్చి చెప్తారు. 150 సిటీల్లో అడ్వైజర్లు ఫ్రీగా ఇంటికి వచ్చి పాలసీస్ని ఎక్స్ప్లెయిన్ చేసే సదుపాయం మీకు ఇందులో ఉంది. దీనికి మీరు మీ డీటెయిల్స్ని వెబ్సైట్లో పెడితే చాలు. షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్ టెస్ట్ చేసి చెప్తారు, మీరు తీసుకోవచ్చో లేదో. క్లెయిమ్కి 30 నిమిషాల్లోనే మీకు హెల్ప్ చేస్తారు. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి 51 కంపెనీల పాలసీలని కంపేర్ చేసి మీకు బెస్ట్ ప్లాన్ ఏదనిపిస్తే అది తీసుకోండి. మీ కుటుంబానికి మంచి హ్యాపీ లైఫ్ ఇవ్వండి. రెండో పాయింట్, రీజనబుల్ ఈజ్ గ్రేటర్ దెన్ రేషనల్. లక్కీ భాస్కర్లో ఒక డైలాగ్ ఉంటుంది. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్, కష్టం వస్తే ఖర్చులని తగ్గించుకుని రూపాయి దాచుకుంటాం, కానీ పంతం వస్తే ₹1 కూడా మిగల్చకుండా ఖర్చు పెట్టేస్తాం. నిజంగానే కొన్నిసార్లు ఎమోషన్స్ మనల్ని డామినేట్ చేస్తాయి. అందుకే పర్సనల్ ఫైనాన్స్ విషయంలో రైటర్ మార్గన్ రేషనాలిటీ అండ్ లాజిక్స్ కంటే కూడా రీజనబుల్గా ఉండాలి అని మనకు చెప్తున్నారు. సరే, ఇప్పుడు అసలు ఈ రీజనబుల్ అండ్ రేషనాలిటీకి తేడా ఏంటో చూద్దాం. ఒకసారి నోబెల్ ప్రైజ్ విన్నర్ హ్యారీ మార్కోవిజ్ అనే ఎకానమిస్ట్ని మీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఏంటి అని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? స్టాక్ మార్కెట్లో విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు అందులో నేను లేకపోయినా, అదే స్టాక్ మార్కెట్ బాగా పడిపోయినప్పుడు అందులో నేనున్నా, నా ఇంటెన్షన్ ఎప్పుడూ ఒకటే, ఫ్యూచర్లో రాబోయే రిగ్రెట్ని తగ్గించుకోవాలి అని. అయితే రాత్రిపూట దిగులు చెందకుండా ప్రశాంతంగా పడుకోవాలన్నా, రిగ్రెట్ తగ్గించుకోవాలన్నా అది పేపర్ మీద క్యాలిక్యులేషన్స్తో, ఎక్సెల్ షీట్తో జరిగేది కాదు.
మన ఎమోషన్స్తో అంటే ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసి, మన ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేసి, మన ఓన్ మెంటల్ స్టేటస్ని స్టెబిలైజ్ చేసి తీసుకునే నిర్ణయం. రచయిత ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, బేసిక్గా మనందరం మనుషులం, మనకంటూ కొన్ని ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటాయి. డబ్బుకి వాటిని కాంట్రాస్ట్ చేసే పవర్ని ఇవ్వాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో రీజనబుల్గా ఆలోచించినప్పుడు మీకు కరెక్ట్ అనిపిస్తే లాభ నష్టాలతో సంబంధం లేకుండా రిజల్ట్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. మ్యాన్ ఇన్ ద కార్ పారాడాక్స్. లక్కీ భాస్కర్ సినిమాలో ఒక షాపింగ్ సీన్ ఉంటుంది. అందులో హీరో నేను వెళ్ళింది నగలు కొనడానికి మాత్రమే కాదు, వాడి అహంకారాన్ని కొనడానికి అని అంటాడు. జీవితంలో అవమానాన్ని ఎదుర్కొన్నప్పుడు ఎవరికైనా ఇలాగే చేయాలనిపిస్తుంది. అయితే ఎగ్జాక్ట్గా ఇదే సినారియోని రైటర్ మార్గన్ వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదేంటంటే, ఆయన టీనేజ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద హోటల్ దగ్గర కస్టమర్స్ కార్ పార్కింగ్ చేసే వ్యాలే జాబ్ చేసేవాడు. వ్యాలే అంటే ఆబ్వియస్గా రకరకాల ఖరీదైన కార్లు చూసేవాడు. ఆ కార్స్లో వచ్చే వాళ్ళు కూడా తమని చూసి ఎదుటి వాళ్ళు అసూయతో నోరెళ్ళ పెడుతున్నారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవారు. అయితే యాక్చువల్గా వ్యాలే పొజిషన్లో ఉన్నప్పుడు మార్గన్ కార్ ఓనర్ ఎవరో చూసేవాడు కాదు. ఆ కార్ ఏంటి, ఆ కార్ బ్రాండ్ ఏంటి, ఆ కార్ ఎంత అయి ఉండొచ్చు అనే ఆలోచనలో ఉండేవాడు. బేసిక్గా హ్యూమన్ సైకాలజీ బట్టి ఏమనుకుంటారంటే, ఖరీదైన కారు ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ పెరుగుతుందని. అఫ్కోర్స్ పెరగచ్చు. కాస్ట్లీ కారు ఉంటే జనం మనల్ని చూసే పర్స్పెక్టివ్ మారవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవరైనా సరే ముందు కార్ని చూస్తారు కానీ కార్ డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారనేది ఎవరు పట్టించుకోరు. ఈ కాన్సెప్ట్ కేవలం కార్స్కి మాత్రమే కాదు, మనం ఎంతో ఎగ్జైట్మెంట్తో కొనుక్కునే ఏ మెటీరియల్ వెల్త్కైనా ఇది వర్తిస్తుంది. పెద్ద బిల్డింగ్స్, నగలు, బట్టలు అన్నిటికీ వర్తిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏవైనా ఖరీదైన వస్తువులు చూసినప్పుడు జనానికి ఆ వస్తువు ధరించిన వ్యక్తి మీద రెస్పెక్ట్ లేదా అసూయ కంటే ముందు ఆ వస్తువు నా దగ్గర ఉంటే బాగుండు అనే ఆలోచనలో ఉంటాడు. అందుకే ఖరీదైన కారు చూసినప్పుడు ఆ కార్ డ్రైవర్ సీట్లో తనని తాను ఊహించుకుంటాడు. పెద్ద బంగ్లా చూసినప్పుడు అందులో తానున్నట్టు ఫీల్ అవుతాడు. ఇలా అనుకున్న తర్వాత బహుశా ఆ కోరిక నుండి ఎదుటి వ్యక్తి మీద గౌరవం లేదా అసూయ క్రియేట్ అవ్వచ్చు. సో సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలో రచయిత ఏం చెప్తున్నారంటే, మీరు కనుక ఎదుటి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మిమ్మల్ని అడ్మైర్ చేయాలి అని అనుకుంటే డబ్బు లేదా ఖరీదైన వస్తువుల కంటే కూడా కైండ్నెస్, ఎంపతి అండ్ హ్యూమిలిటీ ఈ క్వాలిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నారు. నిజంగా ఒక్కసారి మనం ఈగోకి తీసుకుని లేనిపోని ఆర్భాటాల కోసం ఆరాటపడుతూ ఉంటాం. కానీ నిజమైన గౌరవం దక్కేది బయట కనిపించే బట్టల్లోనో వస్తువుల్లోనో కాదు, లోపల ఉండే మనలోని మంచి లక్షణాల వల్ల. సో బీ కైండ్ అండ్ బీ హంబుల్. నెక్స్ట్ పాయింట్, ఫ్రీడమ్. మనలో చాలామంది నమ్మేది డబ్బు ఉంటేనే మర్యాద, ప్రేమ దక్కుతాయని. లక్కీ భాస్కర్ సినిమాలో ప్రోటాగనిస్ట్ అత్యాశకి వెళ్తాడు, తన తప్పుని తాను తెలుసుకుంటాడు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జోదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నది ముఖ్యం అనేది తెలుసుకుంటాడు. ఈ ఐడియా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నువ్వు సంపాదించుకుంటూ వెళ్ళిపోతే ఏమొస్తుంది, ఇంకా డబ్బు వస్తుంది, కానీ మనశ్శాంతి రాదు, ఆనందం రాదు. ఎందుకంటే అల్టిమేట్గా మనిషికి కావాల్సింది ఆనందం అండ్ మనశ్శాంతి. సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలో రచయిత దీనికి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చారు. అదేంటంటే, ద ఎబిలిటీ టు డూ వాట్ యూ వాంట్, వెన్ యూ వాంట్, విత్ హూ యూ వాంట్, ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ ఈజ్ ప్రైజ్లెస్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ డివిడెండ్ మనీ పేస్. ఈ సెంటెన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే చాలామంది డబ్బు సంపాదించడం వెనకాల పర్పస్ కేవలం కార్లు, ఖరీదైన వస్తువులు కొనడం, ఫారెన్ వెకేషన్లకు వెళ్ళడం అనుకుంటారు. కానీ శాలరీ కంటే, ఇంటి సైజు కంటే ముఖ్యమైనది ఫ్రీడమ్. అంటే మన జీవితం మీద, మనకున్న సమయం మీద మనకి కంట్రోల్ ఉంది. ఈ ఫీలింగ్ని మనం డెవలప్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనీ మనకి సహాయం చేస్తుంది. సపోజ్ సడన్గా ఆరోగ్యం బాగాలేదనుకోండి, మన దగ్గర డబ్బు ఉంటే మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే కొద్ది రోజులు పని చేయలేకపోయినా సరే పెద్దగా నష్టం అనేది ఉండదు. సేమ్ ఇలాగే ఇప్పుడు చేస్తున్న జాబ్ మీకు నచ్చలేదనుకోండి, ఒక 6 నెలల జీతం మీ దగ్గర ముందే సేవింగ్స్లో ఉంచుకుంటే నచ్చని కష్టమైన ఉద్యోగాన్ని మానేసి మీకు కంఫర్టబుల్గా ఉండే జాబ్ మీరు వెతుక్కోవచ్చు. సో ఈ సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఇవ్వడం మనీ యొక్క మెయిన్ పర్పస్. ఎందుకంటే మనుషులుగా మనందరం కూడా మన జీవితం మన చేతుల్లో ఉండాలి అని కోరుకుంటాం. చాలామంది చేసే పనుల్లో జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి రీజన్ కూడా ఇదే. డూయింగ్ సంథింగ్ యూ లవ్ ఆన్ ఎ స్కెడ్యూల్ యూ కాంట్ కంట్రోల్ కెన్ ఫీల్ ద సేమ్ యాజ్ డూయింగ్ సంథింగ్ యూ హేట్. అంటే మీకు నచ్చిన పని చేస్తున్నా సరే దానికి సంబంధించిన కంట్రోల్ మీ చేతిలో లేకపోతే కొన్నిసార్లు నచ్చిన పని కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. చివరగా మీకు చెప్పేది ఏంటంటే, చరిత్రలో ఎంతోమంది గొప్పవాళ్ళు హ్యూమన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి ఎన్నో మంచి మాటలు చెప్పారు. ఎవరు కూడా మీ పక్కనున్న వాళ్ళకంటే కూడా మీకు ఎక్కువ డబ్బు ఉంటేనే మీరు సక్సెస్ అయినట్టని ఎవరూ చెప్పలేదు. సో మీ లైఫ్ పర్పస్ని, మీ ఫ్రీడమ్ని మీరు వెతుక్కోండి. దానికోసం డబ్బు సహాయం తీసుకోండి. ఆల్వేస్ రిమెంబర్, కంట్రోలింగ్ యువర్ టైమ్ ఇస్ ద హైయెస్ట్ డివిడెండ్ మనీ పేస్. ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. వీడియో ముగించిన ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం. ముందుగా రూమ్ ఫర్ ఎర్రర్ అంటే
ప్లాన్ ప్రకారం అనుకున్నట్టే అన్నీ జరగవు. సో సేఫ్టీ కోసం రాబోయే ఫెయిల్యూర్స్కి ముందే మనం సిద్ధంగా ఉండాలి. జోదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నది ముఖ్యం. రీజనబుల్ ఈజ్ గ్రేటర్ దెన్ రేషనల్. బేసిక్గా మనందరం మనుషులం, మనకంటూ కొన్ని ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటాయి. డబ్బుకి వాటిని కంట్రోల్ చేసే పవర్ని ఇవ్వాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో మీరు రీజనబుల్గా ఆలోచించినప్పుడు మీకు కరెక్ట్ అనిపిస్తే లాభ నష్టాలతో సంబంధం లేకుండా రిజల్ట్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. మ్యాన్ ఇన్ ద కార్ పారాడాక్స్. ఏవైనా ఖరీదైన వస్తువులు చూసినప్పుడు జనానికి ఆ వస్తువు ఉన్న వ్యక్తి మీద రెస్పెక్ట్ లేదా అసూయ కంటే కూడా ఆ వస్తువు నా దగ్గర లేదా అనే ఆలోచన మొదలవుతుంది. సో రచయిత ఏం చెప్తున్నారంటే, మీరు కనుక ఎదుటి వాళ్ళు మీ మీద అడ్మిరేషన్ చూపించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటే డబ్బు లేదా ఖరీదైన వస్తువుల కంటే కూడా మీలో కైండ్నెస్, ఎంపతి అండ్ హ్యూమిలిటీ ఈ క్వాలిటీస్ని పెంచుకోమని చెప్తున్నారు. చివరిగా ఫ్రీడమ్. మనలో చాలామంది నమ్మేది డబ్బు ఉంటేనే మర్యాద, ప్రేమ దక్కుతాయని. కానీ నిజం ఏంటంటే ఎవరూ కూడా మీ పక్కనున్న వాళ్ళకంటే ఎక్కువ డబ్బు ఉంటేనే మీరు సక్సెస్ అయినట్టు అని చెప్పలేదు. సో మీ లైఫ్, మీ పర్పస్ని, మీ ఫ్రీడమ్ని మీరే వెతుక్కోండి. దానికోసం డబ్బు సహాయం తీసుకోండి. సో మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ 4 పాయింట్స్లో మీకు నచ్చిన పాయింట్ నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీ ఫ్యామిలీకి మీరు తప్పకుండా సేఫ్టీ క్రియేట్ చేసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.